పరమేశ్వర స్వరూపమైన మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ మధ్యకాలంలో ఒక సోదరిమణి పరిచయం అయ్యి మీ దగ్గర ఉండొచ్చా అంటే వ్యవసాయం నేర్చుకునే దానికి మీ దగ్గర ఉండొచ్చా అంటే ఇప్పటికే మన దగ్గరికి వచ్చి నేర్చుకుంటామన్న వాళ్ళు కొంతమంది ఉంటే తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ ఆడవాళ్ళకి అవకాశం లేదమ్మా, మీరు వ్యవసాయం అంటూ స్టార్ట్ చేయండి, మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు వచ్చే అనుభవాలు ఏదైతుందో దాని నుంచి మీరు అనేక పాఠాలు నేర్చుకుని అనుభవానికి ఎంతైనా ఖర్చు అవుతుందని మాట్లాడుతుంటాం కదా, భవిష్యత్తులో మీరు అద్భుతంగా చేయొచ్చు అని చెప్పానండి. ఆవిడ ఏంటంటే, నేను మ్యారేజ్ అయ్యిందండి, మాకు భువనగిరి దగ్గర మాకు వ్యవసాయం ఉంది, నేను ఇక్కడి నుంచి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైనా కానీ ఎంత పండితే అంత వ్యవసాయం చేద్దాం అనుకున్నాను. మిమ్మల్ని గత 2 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను కేదారేశ్వర గారు అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, నా వల్ల ఒక్కళ్ళు మారినా సంతోషం. ఈ మధ్యకాలంలో మీ అందరికీ నేను సమయం కూడా ఇవ్వలేకపోతా ఉన్నాను. భవిష్యత్తులో నా ఆలోచన ఏంటంటే, ఎవరైతే చేద్దాం అనుకుంటూ ఉన్నారో వారు వ్యవసాయ క్షేత్రాన్ని పిలిస్తే నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి సమయం కూడా వాళ్ళకి ఇచ్చి ఏర్పాటు చేద్దాం. అదే మనం మాట్లాడుకున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా మనం కాపాడవలసింది భూమిని కాపాడాలి, గోవుని కాపాడాలి. ఈ రెండింటిని మనం కాపాడగలిగితే మనం తర్వాత తరాలకి మంచి మంచి ఫలాలు ఇచ్చినట్టు. ఈరోజు మన హిందువులు అని చెప్పుకుని, హిందూ దేశం అని చెప్పుకునే మనం గోవుని నరికి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడంలో మనం 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నామంటే మనం నమ్మగలమా? నిజంగా మాట చెప్పినప్పుడల్లా కళ్ళంట నీళ్లు కారుతూ ఉంటుంది. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే, ఈ రోజున భూమాతకి మరో రూపమే గోమాత అని చెప్పి మాట్లాడితే నిజంగా అండి, గోమూత్రం ద్వారా వ్యవసాయం చేసుకుంటూ గోవిచ్చిన పాలు, వెన్న, నెయ్యి, మజ్జిగ తీసుకుని మనందరం కూడా ఆరోగ్యాభిలాషులు కావాలి కదండి. కానీ ఒట్టిపోయిన ఆవుని కానీ ఏ ఆవునైనప్పుడు కూడా రైతుకి దగ్గర చేయగలిగితే మనం ఏదైనా సాధిస్తున్నట్టు. ఇది మాత్రం మనందరం గమనించాలి.